ఎలా ఉందంటే దైవ భయము కలిగినటువంటి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంటే అది చెప్పాలా? అపోస్తలుడైన పౌలు తనతో పాటు ఉన్నటువంటి వారి యొక్క మనస్సాక్షి అనేది ఎలా ఉన్నది అంటే అది దైవ భయము కలిగిన మనస్సాక్షి. కాబట్టి మీ మనస్సాక్షిలో కూడా అన్నంటే అర్థం ఏంటి? అయ్యా మా మనస్సాక్షి అనేది ఎలా ఉందో తెలుసా? దైవ భయము కలిగినటువంటి మనస్సాక్షి. మా మనస్సాక్షి పౌలు చెబుతున్నాడు. అంటే ఈ దైవ భయము కలిగిన మనస్సాక్షి కలిగిన వారి యొక్క పని ఏంటి అంటే దేవుని కొరకు అనేకులను వారు ఏం చేస్తారంట? ప్రేరేపిస్తారు. ఏం చేస్తారు వారు? అర్థమైంది నేను చెప్తుంది మీకు, వినాలి జాగ్రత్తగా. దైవ భయము కలిగిన మనస్సాక్షి కలిగినటువంటి వారు దేవుని కొరకు అనేకులను వారు ప్రభువు వైపునకు వారిని ఏం చేస్తారంట? ప్రేరేపిస్తారు. అయితే దైవ భయము లేనటువంటి మనస్సాక్షి కలిగిన వారి పరిస్థితి ఏంటి? ప్రేరేపించడం కాదు. బైబిల్లో ఒక మాట స్పష్టంగా చూడండి, పాపము విషయమై వారికి అసలు భయమే ఉండదు. గమనించాలి. దైవ భయము కలిగిన మనస్సాక్షి కలిగిన వారిలో ఏముంటుందంటే దైవ భయం ఉంటుంది. అంటే దేవుడు అంటే భయం ఉంటుంది. దేవుని యొక్క భయభక్తులతో ఉంటారు వారు. కాబట్టి అనేకులను వారు ప్రభువు వైపునకు ప్రేరేపిస్తారు. కానీ దైవ భయము కలిగి లేనటువంటి వారు మనస్సాక్షి కలిగి ఉంటారు. చూసినారా? వారికి అసలు దేవుడు అంటే భయమే లేదు. పాపం విషయమై అసలు వారికి గద్దింపు లేనేలేదు. బైబిల్ ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఒక మాట చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. చూడండి, దైవ భయం లేనటువంటి వారిని పాపం ఖచ్చితంగా గద్దించిద్ది. ఒక మాట చదువుదాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదవండి. పెద్దవారు మొదలుకొని అసలు చిన్నవారి వరకు అని రాయబడింది. అసలు పెద్దవారు అంటే ఉన్నారు అక్కడ. చిన్నవారికి ఏం పని అనుకుందాం మనం. ఇప్పుడు పెద్దవారికంటే పని ఉంది అనుకుందాం మనము. కానీ చిన్నవారికి ఏం పని అక్కడ? జరిగిన సందర్భం ఏంటి అక్కడ? సరే, ఒకనొక సందర్భం ఆ పట్టబడినటువంటి ఆ స్త్రీని వాళ్ళు యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చినటువంటి ఆ సందర్భంలో ఎవరు ఉండాలి అక్కడ? ఎవరుండాలి? ఇప్పుడు ఇలాంటి విషయాల్లో పిల్లలను జోక్యం చేసుకోమని చెబుతారా తల్లిదండ్రులు అనబడిన వారు? ఎవరైనా మాట్లాడరేవి? అర్థమైంది నేను చెప్పేది మీకు. ఇప్పుడు పెద్దోళ్ళు అంటే వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టు ఈమెను తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వారితో పాటు ఎవరిని తీసుకొని వచ్చారు? వారు పిల్లలను కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటి గమనించాలి. అంటే వారి యొక్క తత్వాన్ని వారికి కూడా నూరిపోయటానికి, అంటే వారు ఏదైతే నేర్చుకున్నారో దానిని వారి పిల్లలకు కూడా వారు నేర్పటానికి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వచ్చినారు. సరే, సందర్భం అది. అంటే ఒక ఆమె అక్కడ పాపం చేసింది. ఆ పాపం చేసినటువంటి ఆమెను ఏం చేసినారంటే ప్రభు దగ్గరికి రాళ్లతో కొట్టుకుని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి చెప్పినారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఆ మాట చదువుదాం. ఇప్పుడు చదవండి ఆ మాట. 8, 9. పెద్దవారు మొదలుకొని సరే దానికి కొంచెం కొన్ని మాటలు మనం చూసినట్లయితే 4వ వచనం చదువుదాం. కొన్ని బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా సరే ఆమె అంటే ఆమె గురించి అంటే ఆమె పాపం చేస్తే పట్టబడింది. ఇప్పుడు 6వ వచనంలో ఏం రాయబడింది? ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయచుండు. అంటే యేసు ప్రభు వారు వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళేమన్నారంటే, అయ్యా బోధకుడా, మరి ఈమె పాపం చేస్తే పట్టుబడింది కదా, మరి నువ్వేమంటావు? నువ్వు చెప్పు. మోషే ధర్మశాస్త్రములో పాపం చేసి పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపలను ఉంది కదా, ఇప్పుడు నువ్వేం చెబుతావు అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చారు. చెప్పాలా? ఇప్పుడు ఒకవేళ మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపితే ఆమెనే, ఇప్పుడు ఈయనేమంటాడు? నేను పాపులను పిలవచ్చి తినగా నీతిమంతులను పిలవరాలేదంటాడు. దీనికి నువ్వేం చెబుతావు అంటారు కదా అని చెప్పేసి ఆయన ఏమంటాడోనని వీళ్ళు రెండు పక్కల ఆలోచన. అంటే ఆయన మీద ఏదైనా ఒక నేరం మోపాలని వచ్చారు. వాస్తవంగా ఒకవేళ ఖచ్చితంగా ఆమెను శిక్షించాలని వాళ్ళు వచ్చినట్లయితే మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంటుంది? పాపము చేసిన ఇద్దరిని పట్టుకొని రాళ్ళతో కూడా చంపాల.
ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో ఆ చట్టం ఉంది. మరి పురుషుడు ఎక్కడున్నాడు? మగవాడు ఉన్నాడు అక్కడ? చెప్పాలి మీరు, మగవాడు ఉన్నాడా? పురుషుడు లేడు అక్కడ. అంటే ఏంటి అర్థము? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏదైనా ఒక నేరం అనేది మోపాలన్నదే వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నేరము మోపాలి అనుకునేటువంటి వారు మనస్సాక్షి ఎటువంటిది? ఎటువంటి మనస్సాక్షి? దైవ భయము కలిగి లేనటువంటి మనస్సాక్షి. గుర్తుపెట్టుకోవాలి. అంటే దైవ భయము కలిగి ఉన్నటువంటి వారు, మనస్సాక్షి కలిగినటువంటి వారు ఎదుటి వ్యక్తి వారి మీద ఎన్నడూ కూడా తప్పు అనేది మోపటానికి వారు ప్రయత్నము చేయరు, ముందుకు రారు. వారు బైబిల్లో రాయబడింది చాలా స్పష్టంగా ఒక మాట ఉంది, సామెతల గ్రంథం. ఎందుకంటే నేను త్వరగా ముగించాలనుకుంటున్నా కాబట్టి నేను కొంచెం కట్ చేసుకుంటూ పోతున్నా, లేకపోతే ఇప్పుడు గంట సేపు చెప్పాలా ఈ వర్తమానం. కాబట్టి మనం చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము చూడండి. ఇప్పుడు దైవ భయము లేనటువంటి మనస్సాక్షి కలిగిన వారి యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే ఒక మాట ఉంది చూడండి. 11వ అధ్యాయము సామెతలు 13 చదవండి. సామెతలు 11:13 ఏంటంట? కొండేగాడై తిరుగులాడువాడు పరులు గుట్టు బయట పెట్టును. అంటే వీడు పని వాడి పని ఏంటి అంటే పరులు గుట్టు బయట పెట్టాడు. ఇప్పుడు నేను ఈ మాటను చెప్పినా మీకంటే పిల్లలు గమనించాలా, అక్కడ శాస్త్రులు పరిశీలన చేసిన పని కూడా అదే. ఏం చేసినారు వారు అంటే ఏదైనా ఒక నేరము ఆయన మీద మోపాలని దాన్ని తీసుకొని వెళ్ళి ఆ యూదా జనాంగ అందరికీ తెలియజేయాలని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆమెను ప్రభువు దగ్గరికి వారు తోడుకొని వచ్చినారు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడి, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నా? నమ్మకమైన స్వభావము గలవాడు సంగతిని దాచును అన్నాడు. అంటే ఏంటంట? కొండేగాడేమో పరులు గుట్టు, ఇంకా రెండో పని ఉండదు కదా. ఉంటుందండి, చాలామంది అలాంటి బ్యాచ్ ఉంటారు, లేకపోరు. ఉంటారా? ఉండరా? ఏం మాట్లాడరు? ఖచ్చితంగా ఉంటారు కదా. ఏదైనా జరిగిందంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలంట? దాన్ని ప్రకటించకపోతే మాత్రము ఏమైంది? కడుపు లావు అయింది. అది చెప్పిన దాకా మాత్రం ఏం కాదంట, నిద్రపోతారా? గుర్తుపెట్టుకోవాలా. కాదు, బైబిల్ దాన్ని అంగీకరించదు ఎప్పుడు కూడా. అది తప్పు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఒకవేళ తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుని ఏం చేయాలి? తప్పుని దాచాలా, బహిర్గతం చేయాలి? దాన్ని ఏం మాట్లాడరు? చెప్పాలా? బైబిల్లో రాయబడిన మాట అది. నమ్మకమైన స్వభావము గలవాడు దాన్ని ఏం చేస్తాడంట? దాచు. యేసుక్రీస్తు ప్రభువారు